హాయ్ అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. చెప్పకూడదనుకుంటున్నా గానీ, ఇట్లాంటివి చెప్పకపోతే మనం చాలా హిందువులం అన్యాయానికి గురైతున్నాం. ఎందుకంటే, ముస్లిం ఫిష్ సెల్లర్ వర్ పుట్టింగ్ కెమికల్స్ ఇంటు ద ఫిష్. దే ఆర్ దే వర్ సెల్లింగ్ టు హిందూ కమ్యూనిటీ. ద కెమికల్ ఫౌండ్ ఇన్ ద ఫిష్ నోన్ కాజ్ టు కిడ్నీ ఫెయిల్యూర్ అంట. అంటే మనం ఇక్కడ ఈ వీళ్ళతోటి ఏది కొనాలన్నా, ఏది తినాలన్నా చాలా భయమైతుంది. 90% వీళ్ళ దగ్గర నుంచి కొనడం అయితే ఆఫ్ జేసుకోవడం బెటరు. ఎందుకంటే ఇట్లాంటి ఎన్నో ఘోరాలు చూస్తున్నాం. మనం ఒకటి తినే దానిలో స్పిట్టింగ్ చేస్తున్నారు. అంటే ఉమ్మేస్తున్నారు. తర్వాత ఏదో మూత్రం పోస్తున్నారు. ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. మనం వేరే ఆప్షన్ అయితే వెతుక్కోండి. ఆహ్, ఇట్లా చేసే వాళ్ళ దగ్గర మాత్రం కొనడానికి సంకోచించండి. ఒకసారి చూసుకొని నిదానంగా ఒక 5 మినిట్స్ లేట్ అయినా సరే గానీ వేరే దగ్గరికెళ్లి కొనండి. ఎందుకంటే మన ఆరోగ్యాన్ని ఖరాబు లేపుకుంటున్నాం. మన మీద టార్గెట్‌గా వాళ్ళని మనం కిడ్నీ ఫెయిల్యూర్ జేయడానికో, లేకపోతే వాళ్ళకి పిల్లలు పుట్టకుండా చేయడానికో ఇట్లాంటి చాలా చేస్తున్నారు. ఇది వీడియో అయితే మీకు డిస్‌ప్లే చేస్తా నేను. ముస్లిం ఫిష్ సెల్లర్ అంటే పుట్టింగ్ కెమికల్స్ అందులో కెమికల్స్ పెడుతుంది. ఆ కెమికల్స్ తినడం వల్ల హిందువులు కిడ్నీ ఫెయిల్యూర్ అయితున్నాయంట. ఇంత దారుణానికి కూడగడుతున్నారు. మనం దీనిల గురించి మాట్లాడితే ఏమంటారంటే, "నువ్వు మతతత్వవాది" అంటారు. అంటే వాడు చేసేవాడు ఒక మతం కోణం మీద హిందువులు చనిపోవాలని చేస్తున్నారు. అది మతతత్వ కోణం గాదా? దాన్ని ప్రశ్నించేటోడు ఎవ్వరు లేడు. మనం ప్రశ్నించినామనుకో మనం మతతత్వవాది అంటారు. నింద చేస్తారు. వాళ్ళు నింద చేసినా పర్లేదు గానీ నేనైతే చెప్తుంటా. ఇట్లా ఎందుకంటే చెప్పకపోతే మాత్రం మన వాళ్ళేమంటారంటే వాళ్ళు శుద్ధ పూసలు, వాళ్ళంత తోపు లేరు, వాళ్ళు గొప్ప అని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి నేనైతే ఇట్లాంటి వార్తలైతే మీ ముందుకు తీసుకొస్తాను. ఇట్లాంటి న్యూస్ అయితే మీ ముందుకు తీస్తాను. మన ఛానెల్‌ని అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.